దక్షిణ ఒరిస్సా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి దక్షిణ ఒరిస్సా మీద దాని పరిసర ప్రాంతాల మీద ఉంది. దాని నుండి ఏర్పడిన ఆవర్తనం ఎత్తు 5.8 కిలోమీటర్ల హైట్ వరకు ఉంది. అది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో కొంచెం వాలి ఉంది. అంతేకాకుండా ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ 5.8 కిలోమీటర్ల దగ్గర సెంట్రల్ కర్ణాటక అంటే కర్ణాటక మధ్య ప్రాంతం నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. వీటి రెండింటి ప్రభావంతో ఇంతేకాకుండా నిన్నటి బీహార్ నుండి ఉన్న ట్రఫ్ బలహీనపడింది. ఒరిస్సా వరకు ఉన్న ట్రఫ్ బలహీనపడినప్పటికీ ఈ మూడింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అక్కడక్కడ గాలి కూడా వేగంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల ప్రతి జిల్లాలోనూ పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశము పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే జిల్లాలు పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. ఈ రోజుకి భారీ వర్షాలు పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య. భారీ వర్షాలు పడతాయి ఈ జిల్లాల్లో. మరొకసారి చెప్తాను. అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలు. అంతేకాకుండా రేపటికి కూడా కొన్ని చోట్ల 1-2 చోట్ల భారీ వర్షం పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల. ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షం పడే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా దక్షిణ కోస్తాకి 40 నుండి 50 కిలోమీటర్లు, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. 40 నుండి 50, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన మత్స్యకారులని వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడమైనది. ఈ భారీ వర్షాల సూచన పరిస్థితిలో రైతులని అప్రమత్తంగా ఉండమని ఉత్తర కోస్తాకి, దక్షిణ కోస్తాకి, రాయలసీమ వారికి కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమైనది. ఈ గడిచిన 24 గంటల్లో ఈరోజు ఉదయం 8:30 వరకు రికార్డైన హైయెస్ట్ రైన్ఫాల్స్ యానం 10 సెంటీమీటర్లు, అద్దంకి, శృంగవరపుకోట, మందస, విజయవాడ 9 సెంటీమీటర్లుగా నమోదైంది. చీమకుర్తి, గుంటూరు 8 సెంటీమీటర్లు, కొనకొనమెట్ల, బాపట్ల 7 సెంటీమీటర్లు, అర్ధవీడు, కళింగపట్నం 6 సెంటీమీటర్లు, రణస్థలం కూడా 6 సెంటీమీటర్లు, మంగళగిరి, అమరావతి, కారంచేడు, పలాస, మార్కాపూర్ 5 సెంటీమీటర్లుగా నమోదైనాయి. అంతేకాకుండా మాచర్ల, విజయనగరంలో కూడా 5 సెంటీమీటర్ల వర్షం పడింది. పొదిలి, గుడివాడ, ఒంగోలు, రాపూర్లో 4 సెంటీమీటర్లు, సోంపేట కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం. సోంపేట, సత్తెనపల్లి, పూసపాటి రేగ, దర్శి, ఇచ్చాపురం వీటిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది 24వ తారీఖుకి నార్త్ బేలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 4 రోజుల పాటు ఉంటాయి. 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి.
థండర్ స్టార్మ్ కూడా 4 రోజుల పాటు ఉంటుంది. ఎక్కడైనా 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉండడం వలన కూడా ప్రజలు ఆరుబయట ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండమని, చెట్ల నీడలోనూ అక్కడ నిలబడడం వలన లైట్నింగ్ ఎఫెక్ట్కి ప్రాణాంతకం అవుతుంది కనుక వాళ్ళని జాగ్రత్తగా పొలాల్లోనూ అక్కడ పనిచేసుకునే వాళ్ళు అప్రమత్తంగా ఉండడమని హెచ్చరించడం అయింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.